డే 1, డే 2 చూసేసి ఉంటారనుకుంటున్నాను. డే 1 వచ్చేసి నేను క్లియర్‌గా పార్క్ చేశాను. డే 2 వచ్చేసేసి ఆహ్, ఆహ్, హాప్ ఇన్ బస్ టూరు యాజ్ వెల్ యాజ్ నైట్ వాకింగ్ స్ట్రీట్ క్లియర్ చేశాను. డే 3 వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ బెంటన్ మార్కెట్‌కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇది హవేలీ రెస్టారెంట్‌కి ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మీరు చూస్తే అంటే బెంటన్ మార్కెట్కి రైట్ సైడ్ వ్యూ పాయింట్ నుంచి మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చూస్తే హవేలీ రెస్టారెంట్ ఉంటుంది. ఈ హవేలీ రెస్టారెంట్కి కింద రైట్ సైడ్లో నేను ఇప్పుడు చూసే ఈ షూట్ చేసే ఈ ఫ్రూట్ మార్కెట్కి ఎగ్జాక్ట్లీ అడ్జసెంట్గా అక్కడ ఆనుకొని ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఇప్పుడు మనం కరెన్సీ ఎక్స్చేంజ్ టవర్స్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు హవేలీ ఎక్స్చేంజ్ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. హవేలీ ఇండియన్ రెస్టారెంట్కి ఎగ్జాక్ట్లీ దాని కింద నుంచి ఎక్కడైతే నేను పాయింట్ చేస్తున్నానో అది ఎక్స్చేంజ్ బెస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ జీబ్రా క్రాసింగ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఇది దాటిన వెంటనే ఈ తాన్ అనేది మాయ్వాన్ అనేది ఈ రెండు గోల్డ్ షాప్స్ అనమాట, వేర్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ హవేలీ ఇండియన్ రెస్టారెంట్లో మేము యూజువల్లీ ఓన్లీ అక్కడ మేము వెజ్జే ఆర్డర్ చేసుకున్నాము, లైక్ చోలే భటూరా యాజ్ వెల్ యాజ్ ఫ్రైడ్ రైస్. సో మాకు అవే నచ్చాయి. సో వన్స్ అక్కడ బెంటన్ మార్కెట్లో మేము తిన్న తర్వాత థర్డ్ డేలో మధ్యాహ్నం పూట అంటే మేము లేచేటప్పటికే 9:30, 10 అయింది. మన హైదరాబాదీ టైమ్స్ అట్లాగే అనిపించింది. సో లేచిన తర్వాత నా వైఫ్ అండ్ పాప కొంచెం టైర్డ్ అయిపోయారు. దే వెంట్ ఆఫ్ బ్యాక్ టు హోటల్. నేను ఒక్కడిని ఇలా బైక్ ట్యాక్సీ అంటే గ్రాబ్ బైక్ బుక్ చేసుకొని అలా ఊరికి తిరుగుదాం అని చెప్పేసి అలా బయటకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ అంతా బైక్ ట్యాక్సీస్ ఇలాగే ఉంటాయి. వాళ్ళు ఈవెన్ బైక్ ట్యాక్సీ నడుపుతున్నారనే కానీ దే కమ్ ఓన్లీ విత్ దిస్ గ్రాబ్ అనే ఈ టీషర్ట్ ఏదైతే చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ కూడా పెట్టుకొని వస్తారు. ముందర మనకు స్విగ్గీకి వెనకాల స్విగ్గీ అండ్ జొమాటోకి బాక్సెస్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళు ఆ హెల్మెట్స్ అన్నీ ఆ బాక్సెస్లోనే పెట్టుకొని ముందర బైక్ ముందర అది స్కూటీ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ స్కూటీ, లైక్ సేమ్ అవర్ అప్రిలా 150R ఎట్లయితే ఉంటుందో అలాగే ఉంటాయి అక్కడ బైక్స్ అన్నీ, మ్యాక్సిమం బైక్స్ అన్నీ. అంటే బైక్ అంటే నార్మల్ బైక్స్ కాదు, దీస్ కైండ్ ఆఫ్ లైక్ స్కూటీస్ అండ్ ఆల్ బైక్ లాగానే ఉంటాయి. ముందర ఆ బాక్స్లో హెల్మెట్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన డెలివరీస్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇలా వెళ్ళడం మొదలెట్టాను సాయంత్రం పూట. నాకు టైం వేస్ట్ చేయాలని లేదు, అలాగని ఇంట్లో కూర్చొని అదే హోటల్లో కూర్చొని పడుకోవాలని లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు రోమ్ ఓవర్ దిస్ హోచిమిన్ సిటీ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ డే ఈవినింగ్ అనమాట. సో అలా సైగాన్ స్క్వేర్ దాకా వెళ్దామని చెప్పేసి ఐ వెంట్ ఆఫ్ త్రూ గ్రాబ్ బైక్ అనమాట. అలా బుక్ చేసుకొని గ్రాబ్ బైక్లో వెళ్ళిపోయాను. ఐ వెంట్ అప్ టు సైగాన్ స్క్వేర్. సైగాన్ స్క్వేర్ ఈజ్ లైక్ పోష్ మాల్ అని చెప్పొచ్చు సైగాన్ సెంటర్ దగ్గర. ఇన్సైడ్ అక్కడ ఎట్లాంటివి ఉంటాయంటే చనల్, క్రిస్టియన్ డయోర్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే విచ్ ఆర్ సూపర్ లగ్జరీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడి నుంచే చాలా వరకు మనకు ఇండియాకు కూడా ఇంపోర్ట్ చేస్తారనమాట త్రూ డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ ఆల్. బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. మీరు ఇక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత అలా రోమ్ చేస్తూ ఉండగా నాకు చాలా బ్రాండ్స్ టచ్ అయ్యాయి, లైక్ లకోస్టే, జారా, ఆ తర్వాత నార్త్ ఫేస్ అని చెప్పేసి బ్యాగ్స్వి ఇలాంటివి చాలా అవుట్లెట్స్ కనిపించాయి, లైక్ విచ్ ఆర్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనమాట. ఎస్పెషల్లీ అక్కడ రేట్స్ దే ఆర్ రేంజింగ్ ఫ్రమ్ అరౌండ్ 500K డాంగ్స్ టు 1 million డాంగ్ స్టార్టింగ్ రేట్ అనమాట. నేను ఈ గ్రాబ్ బైక్ అతన్ని కొంచెం మనీ తీసుకోవడానికి అలా ఏటీఎం దగ్గర ఆపాను. ఆ తర్వాత నేను ఈ సైగాన్ స్క్వేర్లో ఎంటర్ అయిన తర్వాత 3rd or 4th ఫ్లోర్ అనుకుంటాను నేను. ఇది పిల్లల కోసం సపరేట్గా లెగో స్టాల్స్ ఉన్నాయి, వేర్ దే కుడ్ ప్లే ఫర్ ఫ్రీ. ఆ లెగో పీసెస్ పెట్టుకొని ఫ్రీగా యాడ్ చేసుకోవడానికి. ఇలా మనం పాముల పటాలు ఎలా అయితే వాడతామో ఇక్కడ రోబోట్స్తో వాళ్ళు పిల్లలకి ట్యూన్ చేస్తున్నారనమాట. ఇట్స్ ఆల్ ఫ్రీ. మీరు సండే టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అలా వియట్నాం మాల్స్కి వెళ్తే వాళ్ళు ఆ జాయ్స్టిక్స్ ఇచ్చి వాళ్ళకి ఇంత టైం ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు దీస్ 2 guys ఆర్ డిఫరెంట్ ప్లేయర్స్, దే ఆర్ ప్లేయింగ్ విత్ ద రోబోట్స్ అనమాట. మొబైల్లో ఎట్లయితే రాకెట్స్ పెట్టుకొని వాడుతూ ఉంటారు. వన్స్ అది అయిపోయిన తర్వాత రాత్రిపూట మేము వి వెంట్ టు ల్యాండ్మార్క్ 81 విచ్ ఇస్ స్కై వ్యూ. ఆ బిల్డింగ్కి వెళ్ళామన్నమాట. సో టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ వియట్నాం ఐ థింక్ సో, ఆర్ వరల్డ్లో కూడా చెప్పలేము. నేను అంతగా రీసెర్చ్ ఏం చేయలేదు, బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ ఐ జస్ట్ టేకెన్ ఇట్. సో ల్యాండ్మార్క్ 81 వెళ్ళాము. మై కిడ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అక్కడ చాలా మంచి ప్లేస్ వచ్చింది పైకి. ఇదంతా పైకి వెళ్ళే దారి.
ఈ ఇది సపరేట్ లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్ ఎలా ఉంటుందంటే ఇది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ నుంచో స్టార్ట్ అయ్యి అప్ టు 79th ఫ్లోర్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత 79, 80, 81 ఈ 3 ఏవైతే పైన ఫ్లోర్స్ ఉంటాయో అవన్నీ వీ కెన్ టేక్ స్టెప్స్ అండ్ గో అవే. దిస్ ఈజ్ ద వ్యూ ఆన్ 81st ఫ్లోర్. నేను 81st ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ నా మొబైల్ పెట్టేసేసి టైమ్ ల్యాబ్స్ పెట్టాను అనమాట. ఇదంతా టైమ్ ల్యాబ్స్ వీడియో. ఇది నార్మల్ వీడియో అనుకుంటాను. నెక్స్ట్ క్లిప్ టైమ్ ల్యాబ్స్ కూడా ఉంది. సో ఇది నార్మల్ క్లిప్ అనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు వర్షం కూడా పడింది. సో సిటీ ఈజ్ లిటిల్ డ్రిజీ యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్ అనమాట మేము చూసినప్పుడు. అండ్ మేము నైట్ వెళ్ళినప్పుడు అద్దంలోంచి మిర్రర్ రిఫ్లెక్షన్స్ మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అనమాట అండి. మీరు ల్యాండ్స్కేప్ కానీ లేకపోతే అలా నైట్ టైం అలా వ్యూ చూడాలని, ఫొటోస్ అలా బ్యాక్గ్రౌండ్లో అది దిగాలని అనుకున్న వాళ్ళకి దిస్ వాజ్ ద ఫెంటాస్టిక్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు టైమ్ ల్యాబ్స్ వీడియో ఎంత క్లారిటీగా ఉందన్నమాట. సో ఐ పుట్ ఇట్ అరౌండ్ లైక్ 5-10 minutes ఆఫ్ టైమ్ ల్యాబ్స్. ఈ టైమ్ ల్యాబ్స్ అంతా నేను దాదాపు ఒక 5 to 10 minutes 15 minutes అలా పెట్టేశాను మొబైల్ని. I have 2 mobiles which is అప్పట్లో OnePlus 11 as well as iPhone 13 Pro Max. రెండింటి నుంచి వ్యూస్ తీసాను. ఇది 81st ఫ్లోర్ అనమాట. ల్యాండ్మార్క్ 81 అని చెప్పి అక్కడ ఒక చిన్న మెమోరియల్ లాగా పెడతారు. అక్కడ నిలబడి క్లౌడ్స్ పెట్టేసేసుకొని ఫొటోస్ దిగడానికి. మా పాప అక్కడ కూర్చొని ఆడిందనమాట. ఎంత ఆడిందంటే ఆ లైట్లకు ఏమో తెలియదు. అక్కడ ఉండే వాళ్ళు అయితే ఆ క్లౌడ్స్ పీకుతుందని చెప్పి అది పోతాయని చెప్పి కూడా అరిచారు. ఈవెన్ తను కింద పడుతుందా లేస్తున్నా కూడా తనకే అనుకోలేదు. ఇంకా అలాగే దాని పక్కన ఒక AR VR ఎక్స్పీరియన్స్ థింగ్ ఉంటుంది అనమాట. ఇదంతా టికెట్లో భాగమే అనమాట. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 2,500-3,000 per person, ఐ థింక్ సో. మేము మొత్తం 4,000 5,000 ఇచ్చాము అక్కడ ఇద్దరికి. సో అక్కడ మీకు ఈ సెట్ పెట్టేసేసుకొని సేమ్ లైక్ మెటాలో Oculus 3 ఎలా అయితే ఉంటుందో ఆ సెట్ VR సెట్ ఇస్తాడు. మీరు ఆ చేతులతో యూ హ్యావ్ టు గో 1 by 1. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇంకా పై వ్యూ నెక్స్ట్ వీడియోలో ఉంది. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నేను ఏమేమి చేస్తున్నాను అన్నది ఎవ్రీథింగ్ అక్కడ కనపడుతుంది. ఓన్లీ ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మీకు నేను చేతులతో ఏం చేస్తున్నాను ఎక్కడం అదంతా తను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అనిపించింది. నాకు ఎలా వాడాలో తెలియదు అనమాట. దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఓకులస్. ఐ నెవర్ ట్రైడ్ ఇట్ బికాజ్ అంత డబ్బులతో మనం ఎప్పుడు ఏ డివైజెస్ మనం కొనలేదు. బట్ ఆఫ్టర్ దట్ సెకండ్ టికెట్ వచ్చేసేసి నా వైఫ్ది నేను మళ్ళీ ట్రై చేశాను. ఇట్స్ ఫ్రీ కదా, ఐ హ్యావ్ పెయిడ్ ఇట్, సో ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో అలా తీసుకున్నాను. దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ అనమాట. తను ఫస్ట్ అంతా అసిస్ట్ చేసింది ఎలా చేయాలి ఏం కథ. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అరౌండ్ 3.5-4 minutes ఉంటుంది. మీరు కింద గ్రౌండ్లో నుంచి ఆ టవర్ ఎక్కటం, ఆ తర్వాత ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి టాప్కి మీరు ఒక చిన్న షూట్ చేసేసేసి ఆ రోప్ నుంచి డైరెక్ట్గా అక్కడికి జంప్ అవ్వటం. ఆ తర్వాత జంప్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పారాషూట్ తీసుకొని లైక్ పారాషూట్ అక్కడే ఉన్న పారాషూట్ని పట్టుకొని తీసుకొని మీరు వేసుకొని అక్కడ నుంచి జంప్ అవ్వటం. సో ఇట్స్ ఆల్ అబౌట్ 3-4 minutes ఆఫ్ సిమ్యులేషన్. అది దాంట్లో మీకు ర్యాంకింగ్ ఇస్తాడనమాట. ఎంత తొందరగా మీరు పంపిస్తే అక్కడ మీకు స్కోర్ కనపడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అనమాట, AR VR ఎక్స్పీరియన్స్ స్టూడియో. సో మీరు ల్యాండ్మార్క్ 81 వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. యూ ఫీల్ లైక్ ఇట్స్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అదిగోండి నేను పైకి అక్కడి నుంచి నేను పారాషూట్లో అలా పట్టుకొని అలా చేతులు పట్టుకొని చేస్తున్నట్టు ఇది ఫస్ట్ వీడియోలో కనిపించింది. బట్ మీరు ఈ సెకండ్ వీడియో చూస్తే యూ విల్ సీ వెరీ క్లియర్లీ. నాది అయిపోయిందని తీసేసింది ఆమె. షీ ఈజ్ వెల్ లిటిల్ అరగెంట్ గర్ల్. బట్ ఇంకొక వీడియో ఇది మీరు ఏదైతే ఇది చూస్తున్నారో, సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ విత్ ద పైన వీడియో కూడా మీరు చూస్తారనమాట. సో ఇది ఇంకొక అమ్మాయి వచ్చి పెట్టింది. ఈ వీడియో షూట్ చేసేది కూడా ఆ అమ్మాయి అనమాట. అమ్మాయి క్లియర్గా కింద వ్యూ పై వ్యూ కూడా నాకు షూట్ చేసింది. ఇఫ్ యూ సీ దాట్. సో నాకు కింద వ్యూతో సహా పై వ్యూ కూడా వచ్చిందనమాట. నాకు టీవీ వ్యూ కూడా కావాలి, నేను ఏం చేస్తున్నానో నేను చూపించుకోవాలి నేను వీడియోలో అని చెప్తే తనే వీడియో మొత్తం కింద నుంచి పై దాకా షూట్ చేసి ఇలా ఉంటుంది అని చెప్పి చూపించి నాకు ఆ వీడియో చూపించింది అనమాట. సో ఇప్పుడు చూస్తున్నది ఇదే అనమాట. ఫస్ట్ ఒక ఫ్లోర్ వరకు మీరు అలా ఎక్కాలి. బికాజ్ నేను ఒకసారి ఆల్రెడీ ఎక్కాను కాబట్టి ఇట్ బికమ్స్ లిటిల్ ఈజీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏది అవ్వదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అది తీసుకొని అక్కడి నుంచి మీరు పైకి షూట్ చేసి అక్కడికి వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద టాప్ ఫ్లోర్. యా
సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సేమ్ అగైన్ ఇట్ ఈస్ సేమ్ స్టెప్స్ అనమాట. మీరు పారాషూట్ తీసుకోవటం, అక్కడి నుంచి జంప్ అవ్వటం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ this is on like 1st of June 2025 అనమాట, which is our second anniversary day which we wanted to be in Vietnam. వియత్నాంలో ఖచ్చితంగా ల్యాండ్మార్క్ 81లో ఉండాలనుకున్నాం, బట్ వీ మిస్డ్ లైక్ దట్ క్యాండిల్ లైట్ డిన్నర్. పైన ఆ 3 ఫ్లోర్స్లో ఒక రెస్టారెంట్లో మనం తినచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ దీస్ 3 floors దే డోంట్ హ్యావ్ వెజ్ ఏమీ లేవంట. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ వీ వెంట్ వెరీ లేట్. మేము వెళ్ళేటప్పటికే 9:30 అయింది. సో 11 వరకే రెస్టారెంట్స్ ఉంటాయి వియత్నాంలో మ్యాక్సిమం. 10:45కి మ్యాక్సిమం ఆర్డర్స్ క్లోజ్ చేసేస్తారు. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసుకున్నా కూడా దే సెడ్ వెరీ క్లియర్లీ వేరే ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయండి, మేము సో తీసుకోవడం కుదరదు అన్నారు. దట్స్ ఫైన్. సో అలాగే అక్కడి నుంచి మేము గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత హోటల్లో ఫుడ్. సో ఇట్ వాజ్ లైక్ వెల్ ఎంజాయ్డ్ అని చెప్పలేను కానీ 3 days విచ్ వాజ్ స్పెంట్ వెల్ ఇన్ హో చి మిన్ సిటీ. సో ద సిటీ ఆఫ్ కలర్ఫుల్ లైట్స్ అండ్ ద సిటీ ఆఫ్ లైక్ బ్రైటెస్ట్ ల్యాండ్స్కేప్స్ వెన్ యూ సీ ఫ్రమ్ ల్యాండ్మార్క్ 81. ఈ వీడియో లాస్ట్లో మళ్ళీ ఎందుకు పెట్టాను అని అంటే అదే కారణం. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అట్ ల్యాండ్మార్క్ 81. ఆ తర్వాత ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో నేను కిందికి వచ్చిన తర్వాత నేను షూట్ చేస్తున్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 45 or 50 seconds. ఈ లిఫ్ట్ షెన్లర్ వాడదా అనుకుంటా, ఐ థింక్ సో, బట్ ఇంటర్నల్గా ఎల్జీ బ్రాండింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 40 or 45 or 50 secondsలో 3rd floor నుంచి 79th floor వరకు తీసుకెళ్తుంది. అబ్సల్యూట్లీ అమేజింగ్ అనమాట. నేను ఒక్క నిమిషంలో అంత ఫాస్ట్గా తీసుకెళ్తుంది. అండ్ యూ విల్ ఫీల్ దట్ గ్రావిటీ అనమాట. మీరు లోపల ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ గ్రావిటీ, మీరు ఎక్కడో అలా పైకి వెళ్తున్నట్టు. అండ్ కొంచెం ప్రెజర్ కూడా అనిపిస్తుంది బికాజ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ద టాప్. సో ఈ లిఫ్ట్ మేము దిగిన తర్వాత ఇక్కడ ఈ మెమిటోరియల్ ఉంది, 369-65 square meters అని, విచ్ ఈస్ అరౌండ్ 430 meters ఇన్ నార్మల్ ఏరియా. ఈ 2 ఫొటోస్ మాకు ఆ ల్యాండ్మార్క్ 81 ఫోటోలోనే సౌవెనీర్స్గా వచ్చాయి, విచ్ ఇస్ ఫ్రీ. సో ఇది అయిపోయిన తర్వాత మేము రీసెర్చ్ చేస్తే ల్యాండ్మార్క్ 81 ఈజ్ 5th tallest building in the world అని కనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు. ఐ కుడ్ రిప్లై టు ద పీపుల్ హూ వాంటెడ్ టు గో టు వియత్నాం.